హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు TFPC. నేను మీ అంజలి. జనరల్గా ఒక పర్సన్కి ఫ్యాన్ అని అనుకుంటే మనం అందరం ఏం చేస్తామంటే ఒక అభిమాని కాబట్టి ఆయన చేస్తున్న పనిని చేయడమో లేకపోతే ఆయనని కలవడం ఇలాంటివన్నీ చేస్తుంటాం. సినీ స్టార్స్కి అభిమానులు ఉంటారు, పొలిటీషియన్స్కి అభిమానులు ఉంటారు. కానీ ఈయన అభిమానం చూస్తూ ఉంటే కళ్ళమట నీళ్ళు పక్కాగా వస్తాయన్నమాట. ఎస్, మీరు గెస్ చేసింది రైట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ KCR. సో రైట్ నౌ టీం మొత్తం మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ఓం నమ శివాయ. హాయ్ అండి, నమస్తే, జై భవాని. సో ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నాం. ఓకే, సూపర్. ఫస్ట్ థింగ్, ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, ట్రూ హార్ట్ గా చెప్తున్నాను, డెఫినెట్ గా మూవీ సక్సెస్ అవుతుంది. చాలా బాగా కనెక్ట్ అయింది. నేను ఈవెన్ దో మీరు స్కిట్స్ చేస్తున్నప్పుడు కూడా మీ స్కిట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక మనిషి ఎంతగా నవ్విస్తారో అదే మనిషి ఏడిపించగల టాలెంట్ మీలో ఉంది. సో ఈ కథల వెనక చాలా కష్టం ఉంది అని చెప్పి విన్నాను. చాలా మంది ఉంటారు ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, బట్ రాకేష్ గారు స్పెషల్ గా KCR గారి ఫ్యాన్ గా ఆయన్ని కలవడానికి ఇంత కష్టపడుతున్న ఒక కుర్రోడి క్యారెక్టర్ చేయడం గల కారణం ఏంటి? నా పాటలోనే ఉంది, జంగముడేసిన దారే అని. నాకు ఇష్టమైనటువంటి అది శివ ఆజ్ఞ తెలియదు, మరి ఏంటో తెలియదు. మీరు అన్నట్టుగానే అందరూ అన్నారు ఒక కామెడీ సినిమా చేసుకుంటే బాగుండేది, ఒక థ్రిల్లర్ జోన్ చేసుకుంటే బాగుండేది, సేఫ్ జోన్ లో ఉంటాం, ఓ 4 ఫైట్లు పెట్టుకుంటే హిందీ మార్కెట్ అయిపోద్దని చాలా మంది అన్నారు. బలంగా నాకన్నా ఎక్కువ డైరెక్టర్ గారు నమ్మారు. ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయలేం, మళ్ళీ ఇలాంటి స్క్రీన్ ప్లే రాయలేము, మళ్ళీ చెప్పలేం కూడా. ఇలాంటి సందర్భంగా కొన్ని క్రియేట్ అయితే అద్భుతాలు జరిగినప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం తెలియదు. సో అలానే చెప్పినట్టు త్రివిక్రమ్ గారు ఒక అద్భుతం ఇలా జరిగింది నా సినిమా. అంటే నా సినిమా నాకు ఎప్పుడు అద్భుతంగా అనిపించింది అంటే, నా ప్రెస్ మీట్ కి ఎప్పుడు జరగని విధంగా ఒక రాకేష్ అని ఒక చిన్న కుర్రాడు ప్రెస్ మీట్ కి అంతమంది వచ్చినప్పుడే నేను ఆ స్టేజ్ మీద చెప్పాను, రేపు ఏం జరుగుతుందో తెలియదు, సగం సక్సెస్ అయినట్టు. ఈ దారి ఆ శివుడేసిన దారే తీసుకెళ్లి KCR ని గెలిపించేదాకా చేసింది. డెఫినెట్ గా నేను చెప్పేది ఒకటే బలంగా, ఎస్ ఐఎమ్ ఏ KCR ఫ్యాన్. మీరు అన్నట్టుగా స్టార్టింగ్ లోనే అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, ఆయన ఎందుకు ఉండదు అని. నిజంగా ఆయన ఫ్యాన్ నేను. ఓ చిన్న బడా KCR గారికి, చిన్న చోట KCR ఏంటి భలే అన్నారు, అన్నాడు కదా, భలే పట్టారు మీరు ట్రైలర్ అయితే. ఎస్ ఐఎమ్ ఏ చోట KCR. సూపర్. అండ్ సార్, మీరు అంటే లైక్ ఈ కథ మీ దగ్గరికి వచ్చేటప్పుడు అంటే లైక్ మీరేమైనా మార్పులు చేర్పులు చేశారు? బికాజ్ ఇలాంటి కథ జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి అని అంటే వాళ్ళ ఫ్యాన్స్ చూసే వాళ్ళ వీక్ పాయింట్ కావచ్చు, వాళ్ళకి కనెక్ట్ అయ్యే పాయింట్ ని గట్టిగా పట్టుకోవాలి. సో మీరు ఎలాంటి చేంజెస్? అంటే ఈ కథలో ఆల్మోస్ట్ అంతా ఎక్కువ చేంజెస్ చేసేంత స్కోప్ ఇవ్వలేదండి తను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఎంటర్ అవడానికి బిఫోర్ 5-6 months ఈయన ఇంకొక రైటర్ వీళ్ళందరూ కలిసి కష్టపడి ఒక ఫ్యాంటాస్టిక్ కథను రెడీ చేశారు. వన్స్ నేను వచ్చి కూర్చున్న తర్వాత ఎక్కడెక్కడైతే ఇంకొంచెం డోస్ పెంచాలో ఎమోషనల్గా అవి కొంచెం పెంచడం జరిగింది. ఇంకా ఆబ్వియస్లీ సుజాత గారు కూడా, ఆవిడ ఒక జర్నలిస్ట్ అండ్ రైటర్ కాబట్టి షూటింగ్ స్పాట్లో అంతా కూడా ఆవిడ సహకారం కూడా మాకు వచ్చింది డైలాగ్స్ విషయంలో అన్నింటిలో కూడా. ఎందుకంటే ఇది రెగ్యులర్ గా చేసే ఒక లాంగ్వేజ్ కాదండి, ఇది ఒక బంజారాలో చేసిన ఒక ఫిలిం. తెలుగులో ఉంటుంది కానీ బట్ సినిమా అంతా కూడా ఒక తాండాలో, ఇక్కడ ఒక మారుమూల ప్రాంతంలో జరిగే ఒక తాండాలో దొరుకుతుంది. వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ బట్టలు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ వే ఆఫ్ ఉంటారు, వాళ్ళు నడిచే విధానం కానివ్వండి, వాళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి, అంతా కూడా కొంచెం ఆవిడకి కొంచెం ఎవరో ఫ్రెండ్ ఉన్నట్టున్నారు, దానివల్ల మాకు హెల్ప్ అయింది. ఓకే, డన్. సో అక్క, నాకు తెలిసి మీరు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అనుకుంటా అందరి దృష్టి రాకేష్ గారు మాట్లాడుతున్న విధానం అక్కడ ఉన్న గెస్ట్ల మీద ఉండొచ్చు, నా దృష్టి మొత్తం మీ మీద ఉంది. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, మీ ట్రైలర్, టీజర్, సాంగ్స్ మీ గురించి ఎవరు మాట్లాడుతున్నప్పుడు సరే ఆవిడ ఆనందం అసలు అంటే లైక్ అది కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. అండ్ ఆయన కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, చాలా ఇబ్బంది పెట్టాను అంటే లైక్ ఎక్కడున్న కోపాలన్నీ తీసుకొచ్చి మీ మీద చూపించేదని అన్నారు కదా. ఎప్పుడు కోపం రాలేదా ఆయన మీద? ఏమో మరి, ఆయన మీద నాకు అంత ప్రేమ ఉంటది కదా. కోపం నిజంగా అన్నమాట ఎప్పుడు అంటది పాపం అన్నమాట. మీ మీద కోపం వచ్చిన రోజు నేను ఉన్నానండి అంటది. ఏంటో అవునా, ఆవిడ యాక్చువల్లీ భర్త కళ్ళలో ఆనందం చూసిందండి ఆవిడ. బావ కళ్ళల్లో ఆనందం లాగా భర్త కళ్ళల్లో ఆనందం చూస్తాడు. ఓకే, సో త్రూ అవుట్ ద షూటింగ్ పీరియడ్ లో కావచ్చు, ఎప్పుడైనా
రాకేష్ గారిని చూసి, ఆయన పడుతున్న టెన్షన్ కావచ్చు, ఆయన పడుతున్న కోపాన్ని చూసి నేను భయం వేసిందా అసలు ఏమైపోతాడు ఈ మనిషి? భయం ఎప్పటికీ అవుతుంది. అందుకే మంచిగా ఉండాలి. అందుకే నాతోనే ఉంటది ఎప్పుడు, నన్ను వదిలిపెట్టదు. ఏదో చిన్నపిల్లని కనుక ఏదో చాక్లెట్ ఇచ్చి తిప్పినట్టు. చాలా అదృష్టం కదా అలా ఉండడం. అట్లేం కదా, అంటే అదృష్టం. ఇప్పుడు ఆవిడకి 2 పిల్లలు, రాకేష్ కూడా ఎప్పుడు పిల్లని. చాలా మంది మేమిద్దరం ఎక్కడికన్నా పోతే అనుకుంటా ఉంటారు అన్నట్టు, ఈయనతో పక్కకు తీసుకుపోయి ఎందుకు భార్యను అంతగానో ఎంటర్టైన్ చేస్తుంది, అంతగానో తిప్పొద్దు అని చెప్పి. వాళ్ళు ఏమనుకున్నా కూడా నా భయం ఏంటంటే ఈయన కోపంతో ఏదన్నా ఏమన్నా మాట్లాడతారేమో, అంటే ఏది మాట్లాడినా కరెక్ట్ గానే మాట్లాడతారు, కాకపోతే అవతల ఎట్లా కన్విన్స్ చేసుకుంటారో తెలియదు. ఈ సినిమా విషయంలో మాత్రమే, ఇంకా దేని విషయంలో అసలు నేను ఆయనతో నేను వెళ్ళాలని థాట్ కూడా నాకు రాదు. సినిమా విషయంలో మాత్రం డెఫినెట్లీ నేను పక్కకు ఉండాలని చెప్పి తీసుకుంటాను. ఈ సినిమా చాలా నేర్పిందిలేండి. జనరల్ గా స్వామికి కానివ్వండి, నాకు కానివ్వండి కూడా పెద్దవాడిని అయ్యాను. నాకు తెలిసి ఈ సినిమా మీకే కాదు చూసిన వాళ్ళకి కూడా చాలా నేర్పుతుంది. ఒక సాంగ్ ఉంది లైక్ మీ జర్నీ అనుకుంటా, అందులో ఒక స్థాయికి ఎదగాలంటే కొన్ని మాటలు పడాలి, కొన్ని అవమానాలు పడాలి. వచ్చారా? అక్కడే ఫిబ్రవరిలో లగ్గం, ఆ లగ్గాన్ని కూడా పిలిచింది. మీ పెళ్ళి ఎప్పుడు? ఫిబ్రవరిలో. వెరీ గుడ్, వస్తామండి తప్పకుండా. ఇద్దరు వేరు కాదు కదా, అర్ధనారీశ్వరులు ఇద్దరు. అయితే ఆ పాట ఎంత బాగా రాశారో చరణార్జున్ గారు. మరి ఏ ముహూర్తంలో పెన్ను మీద పేపర్ పెట్టారో తెలియదు, కానీ నా జీవితం నిజంగా అలానే జరిగింది. ఆ పాట మొత్తం నా జీవితమే కనిపించింది. ఎన్నో అవమానాలు, చిన్న పోరాడికి ఎన్ని గోసలు. అంటే నిజంగా నాకెందుకు ఈ సినిమా గోసలు, ఏదో తీసుకోక కొంతమంది నా పర్సనల్ వ్యక్తులు, నా మంచి కోరుకునే వ్యక్తులు నాకు ఎంత బాగా చెప్పారంటే, పోయి ఏంట్రా పెద్దోళ్ళతో నీకెందుకు, రేపు ఏదైనా జరగకూడదు ఏదైనా జరిగితే ఎవడు చెప్పుకుంటాడా అని సార్. ఇంత మంచి కుటుంబాన్ని సంపాదించుకున్నావు, ఇంతమందిని సంపాదించుకున్నావు, వాళ్ళు అన్నదానికి కూడా నా గుండె ఎక్కడ భయపడలేదు. ఏంటో నాకు అంత కరుడు కట్టిపోయిందా నా జీవితం అనిపించింది నాకు ఒక టైంలో. అంటే అది నా వెనకున్న ధైర్యం కాదు, నా వెనక ఎప్పుడు ఎవరున్నారని నాకు అసలు నేను ఎప్పుడు ఎవరికి చెప్పుకోను, నా వెనక వీళ్ళు ఉన్నారని నా గుండె అలా నేర్పించింది. చలో ఒక్కసారి దిగాం, ఏమైతుందో చూద్దాం అన్నట్టు. నాకు ఎప్పుడు ఛాలెంజింగ్ ఇష్టమే. నేను జబర్దస్త్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ అలానే ఎదిగా. ఎప్పుడు సుఖపడినట్టు చరిత్రలో లేదు, ఇకపై సుఖపడతానన్న చరిత్రలో నేను రాయట్లేదు. అంతా జంగమడేసిన దారి అన్నట్టు. చిన్న పోరాడికి ఎన్ని గోసలు అని పాపం బ్రహ్మంగా రాశాడు ఆయన. ఆ లిరిక్స్ ఏంటంటే ఒక ఈ స్వామి అనే కాదు, మీరు కూర్చొని మీరు విన్నా కూడా నా లైఫ్ లో నేను ఇంత ఎదగడానికి ఎన్ని గోసలు పడి ఉంటా, ఎన్ని చేసి ఉంటా నేను అనేది మీరు కూడా కనెక్ట్ అవుతారు. డెఫినెట్లీ అందరికీ కనెక్ట్ అవుతుంది, ఒక్కరు కనెక్ట్ అవుతారు ఆ పాట. అండ్ రాయటంతో పాటు ఆయన పాడాడు కూడా ఎంత ఆర్ద్రతతో పాడారంటే కన్నీరు వస్తాయి. బాలీవుడ్ లో ఒక సినిమా ఉంది, ఐడియా ఉంది మీకు? షారుఖ్ ఖాన్ గారి ఫ్యాన్ ది. నాకు మీ సినిమా నేను యాక్చువల్ ప్రెస్ మీట్ లో అడగాలి. మీరు ఇలాంటివి చెప్తేనే మీడియా వాళ్ళు జనాలకు తెలుస్తాయి. మరి అది ఫ్యాన్ ఆయన తీసిన సినిమా అంటే ఆయన కోసమే తీసిన సినిమా కదండి అది. మరి అది ఎంత పెద్ద హిట్ అక్కడ, అది ఎంత పెద్ద హిట్. అది ఈవెన్ హిట్ అట్ ద సేమ్ టైమ్ నేను యాక్చువల్లీ అడగాలనుకుంది Q&A లో సేమ్ క్వశ్చన్ ఇదే. సో బాలీవుడ్ లో అది సూపర్ డూపర్ హిట్, అది కమర్షియల్ గా తీసుకెళ్లారు. దాని వివరంగా చెప్పండి తెలుస్తుంది. సో అంటే షారుఖ్ ఖాన్ ఒక అబ్బాయి, షారుఖ్ ఖాన్ డూప్ లోనే ఉంటాడు, కాకపోతే ఆయన కన్నా షార్ట్ హైట్. సో షారుఖ్ ఖాన్ గారికి వీర అభిమాని, ఆయన ఎలాగైనా కలవాలి అని చెప్పి అది కాస్త నెగటివ్ గా చూపిస్తారు. అట్ ద లాస్ట్ పాయింట్ అంటే నెగటివ్ అవుతుంది, దాని పరిణామాలు ఏంటి అన్నది ఫ్యాన్ సినిమా చూస్తే అర్థం అవుతుంది. నాకు ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది, అంటే లైక్ ఏంటి అది తీసుకున్నారా లేకపోతే కాదండి. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ గారి ప్రొడక్షన్స్ లో సినిమాలు వస్తూ ఉంటాయి తెలుసా మీకు? అమీర్ ఖాన్ గారి ప్రొడక్షన్ లో చిన్న హీరోలను పెట్టి పెద్ద కోట్ల మార్కెట్ తీస్తారు తెలుసా. 1 కోటి 2 కోట్ల సినిమానే కొల్లగొడితే 30 కోట్లు 40 కోట్లలో ఉంటుంది సినిమా తెలుసా అండి. అంత గొప్ప చిన్న కథని అద్భుతంగా ఎలాబొరేట్ చేసి బాగా తీయగలుగుతారు. అవును. మరి మన తెలుగులో ఎందుకు ఇలాంటి సినిమా వస్తే బ్రహ్మాండ, నాకు వెళ్ళిన దగ్గరల్లా అప్లోడ్ వచ్చింది, నన్ను ఎవరెవరికి ఎంచపడలేదండి. ఇంకొంచెం వస్తే బాగుండు కదా ప్రేమ, ఇంకొంచెం వెనక నుంచి సపోర్ట్ వస్తే బాగుండు అని మేము కోరుకునేటం తప్ప మాకు వచ్చిన ఎంకరేజ్మెంట్ ఇప్పటికీ దేవుడు ఆశీస్సులతో చాలా గొప్పగా వచ్చింది. అందరూ అంత బ్రహ్మాండంగా మన ఈ పోస్టర్ అనౌన్స్మెంట్ 22 వస్తుందని బలగం వేనని అనౌన్స్ చేయడం ఏంటి, నా ప్రెస్ మీట్ కి అనసూయ గారు, ద గ్రేట్ నేషనల్ అవార్డు విన్నర్ సాయి రాజేష్ గారు, శివారెడ్డి గారు, శివబాలాజీ గారు, ఒక రేలంగి నరసింహారావు గారు, ఇంత మహానుభావులు రావడం ఏంటి, ఇదంతా ఒక రకమైన పాజిటివ్ ఆరనే కదా. టైటిల్ చూసి అయితే ఎవరు భయపడైతే రాకూడదు కదా. అవును, నేను టు బి వెరీ ఫ్రాంక్ గొట్టుగా చెప్తున్నాను, వచ్చి అమ్మో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నాకు అసలు ఏం తెలియదు సినిమా గురించి, Q&A లో కూర్చోబెట్టి అడగమంటే ఏం అడుగుతావో అని అనుకున్నా. ట్రైలర్ చూసిన తర్వాత ఓకే ఐ వాజ్ రాంగ్, ఇది పొలిటికల్ సినిమా కాదు,
థియేటర్ వరకు మీరు అన్నట్టు అండి, ఇది చాలా మందికి డౌట్ ఉంది. ఆ డౌట్ అంతా మేము ట్రైలర్ లో రివీల్ చేసాం. మీరు వెళ్ళి థియేటర్ లో కూర్చుంటే చాలు, చోటా కేసీఆర్ మిమ్మల్ని చివరి దాకా తీసుకెళ్ళిపోతారు. సరే, ఇది ఒక 10% ట్రైలర్ లో ఉన్న ఏదైతే ఇంపాక్ట్ ఉందో సెంటిమెంట్, దీని మించి చాలా ఉంటుంది సినిమాలో. వెయిటింగ్ అయితే November 22nd కి. సో ఈ చోటా కేసీఆర్ అంటే లైక్ ఇప్పుడు మీరు ఓన్ గా ప్రొడక్షన్ చేయడానికి కారణాలు ఏంటి? బికాస్ చాలా మంది దగ్గరికి వెళ్ళే ఉంటారు, కథని నమ్మి ప్రొడ్యూస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. బికాస్ కొత్త వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఏమైనా అంటే కథని నమ్మి మేము ప్రొడ్యూస్ చేసాం అని అంటారు. సో మీరు ఎంతమంది దగ్గరికి వెళ్ళారు? నేను నమ్ముకున్నాను. అదేం లేదండి, మీరు అన్నట్టు ఎవరు కథ బాగుంది కదా అని చెప్పేసి మన పైన డబ్బు పెట్టరు, అది తనే చెప్తారు. ఊరికి బయట చెప్తారంటారు అన్ని, ఎవరు అంత కథ నచ్చింది, ప్రొడక్షన్ నచ్చింది అని. ఈ సినిమాకి ఆఫీస్ కూడా లేదండి, ఆ ఆఫీస్ డబ్బు కూడా సినిమాకి పెట్టాం. ఈ సినిమాకి ఒక చెప్పాలి అని అంటే ఒక నెల శాలరీలు ఇచ్చి పెట్టుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరండి. ఆ నెల శాలరీ దీనికి ఇచ్చాం. ఎవరిని కూర్చొని ఎంటర్టైన్ బయట నుంచి తెచ్చుకున్నాం. స్టోరీ బోర్డులు వేద్దాం, స్కెచ్లు వేద్దాం, కథ గురించి డైరెక్టర్ గారు నేను బ్యాంకాక్లకు వెళ్దాం, గోవాలకు వెళ్దాం, లేకపోతే ఆయన కనీసం కృష్ణానగర్ కూడా చెప్పలేదండి. అది ఆయన జీవితంతో నేను బంతాట ఆడుకున్నా. అంటే ఇది రెగ్యులర్ గా వెళ్ళి ఒక ఫార్మాట్ లో చేయలేదండి. ఒక సినిమా అనగానే 4 నెలలు 5 నెలల ముందు ఒక ఆఫీస్ తీసుకుంటారు, డిస్కషన్ లో కూర్చుంటారు, అది ఇది అలాంటిది అలాంటిది అన్ని రూల్స్ అన్ని బ్రేక్ చేసాం. అంటే ఇది ఒక లైఫ్, ఇది ఒక కుర్రాడు లైఫ్ ఇది. సో అలాగే మేము కూడా ట్రావెల్ అయిపోయాం. మేము అనుకున్న ఏదైతే లొకేషన్స్ ఉన్నాయో అక్కడే స్టే చేసాము, వాళ్ళతోనే ఉన్నాం మేము. అక్కడే ఇంకా మాకు అక్కడే ఆఫీసు మొత్తం, అక్కడే కంప్లీట్. చెట్లే మా ఆఫీసులు, పుట్టలే మా అన్ని లొకేషన్స్. అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్సే మాకు తోడారు. వాటర్ బాటిల్ ప్రొడక్షన్ వాటర్ బాటిల్ ఇచ్చిన అంటే తెచ్చి చేసుకోవచ్చు అండి, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇంకొక 10 లక్షలు యాడ్ ఆన్ అవుతుంది, దానివల్ల చేసుకోవచ్చు. బట్ మాకు అవసరం లేదనిపించింది. 10 లక్షలు కూడా మేము సినిమాకే పెట్టుకున్నాం, బట్ డైరెక్టర్ గారికి నెక్స్ట్ సినిమాకి అన్ని సౌకర్యాలు ఇస్తాం. ఓకే డన్. సో మీరు చెప్పండి, హోల్ మూవీ అంటే లైక్ ఆయన పక్కన ఉండేవారు కాబట్టి హోల్ మూవీలో ఈ క్యారెక్టర్ అంటే మీరు ఇందాక ఇంటర్వ్యూలో ఒక దాంట్లో విన్నాను, ఆయన ఏడ్పిస్తారు ఏడవండి, నేను నవ్విస్తాను నవ్వండి అని చెప్పేసి. నాకు ఎందుకో ఈ క్యారెక్టర్ మీరు చేస్తుంటే బాగుండేదని అనిపించేది. తెప్పించావా నువ్వే మాట చెప్పించావా? మెసేజ్ పెట్టించావా? ఫోన్ పే కాదు సార్, లేదు, జనరల్ గా ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఈ క్యారెక్టర్ దీని కింద వీడియో కింద కామెంట్ ఉండే అంతే కదా రాకేష్, బడ్జెట్ మిగిలి ఇన్ని చెప్పినోడు బడ్జెట్ల గురించి వదిలి పెట్టుకుంటే ఇంకో బడ్జెట్ మిగిలేదు కదా అంటే. అప్పటిగా పెద్ద ఆర్టిస్ట్ అండి బాబు. పెద్ద ఆర్టిస్టా? పెద్ద ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ కాదు, మీ ముందు ఎన్నిటినో ఎదిరించి నిలబడతారు ఆవిడ. మీరు ఒక్క మాట అడగాల్సిన ఫ్రెండ్స్ నాకు చెప్పండి. అయితే ఈ ఆయనకి సినిమాలో ఈ క్యారెక్టర్ అయితేనే పర్ఫెక్ట్ ఉంది. మేమిద్దరం పర్ఫెక్ట్ జోడి. అది కాదని మీ అభిప్రాయం నేను కాదని. ఆన్ స్క్రీన్ ఆ అమ్మాయి అంటే ఎట్లా కావాలంటే నేను సుజాత అనగానే అందరికి ఏం గుర్తొస్తుంది, గయ్యాడి ఉంటది, ఎక్కడున్న హడావిడి ఉంటది. కానీ ఈ క్యారెక్టర్ కావాల్సింది ఏంటంటే చాలా ఇన్నోసెంట్ గా ఉండాలి, అమాయకంగా ఉండాలి. అది మనకు లేదండి, మనకు లేదు. అంటే నా ఫేస్ అమాయకంగా ఉంటది. ఎంతవరకు నేను నోరు తెరవను అంతవరకు నేను అమాయకంగా ఉండదు. కానీ ఆ అమ్మాయి అనన్య పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సెట్ అయిందమ్మా. మీ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది? మీ ఇద్దరికి పర్ఫెక్ట్, మా ఇద్దరికి అసలు ఓన్లే మా ఇద్దరు క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ లేని ఊరు ఉండదు, మా ఇద్దరు క్యారెక్టర్ లేని కన్నా ఉండదు. అట్లాంటి క్యారెక్టర్ మా ఇద్దరు జోడి. మరొక బ్రహ్మానందం గారు, కోయసర్ల గారు. తమిళ్లో వచ్చేసి కొంతమంది ఆ రోజుల్లో చంద్రబాబు గారు, కొంతమంది కామెడీ క్యారెక్టర్స్ ఉన్నాయి. మళ్ళీ అలా తెలుగులో డెఫినెట్ గా ఈ సినిమా తర్వాత వీళ్ళ జోడి డెఫినెట్ గా హిట్ అవుతుంది. అంటే ప్రియదర్శి గారితో ఇప్పటి వరకు చూసారు కదండి, నెక్స్ట్ డెఫినెట్ గా వీళ్ళిద్దరు కాంబినేషన్ ప్రతి సినిమాలో 2 సీన్లు ఉంటాయి. తాగుబోతు రమేష్ అన్న పక్కన చేసేటప్పుడు నాకు సీరియస్లీ చెప్పాలంటే వెబ్ సిరీస్ ఓకే కానీ సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్, అసలు యాక్టింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. సేవ్ ద టైగర్స్ తో అక్కడ నుంచే నా అడుగులు స్టార్ట్ అయింది. ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు తాగుబోతు రమేష్ అన్న నాకు చేసిన సపోర్ట్ నిజంగా చాలా, అంటే పక్కనే ఉంటాను. నేను కొట్టే క్యారెక్టర్ అయినని నేను వీళ్ళు చెప్పిన డైలాగ్ల కంటే నేను ఇంకా 4 కలుపుకొని జీవించాలంటే మామూలుగా కానీ ఇంకా నా క్యారెక్టర్ నేను పుట్టింది అట్లా అన్నట్టు జీవిస్తా కదా నేను. అంటే సినిమా అంతా ఒక ఎమోషనల్ వెళ్తున్నప్పుడు అండి వీళ్ళ క్యారెక్టర్ రావడం వల్ల ఒక చిన్న రిలీఫ్ ఉంటుంది ఆడియన్స్ కి. తాండాలను తొండలా పట్టుకున్నారు. నేను రివీల్ చేశా రమేష్ అన్న ఇంకా బాగా చెప్తాడు. ఈయన క్యారెక్టర్ కి ఈవిడ మేనత్త, ఆయన మేనమామ, అల్లుడు.
అల్లుడా దేవుడా ఏమి చేస్తున్నావు దేవుడా. జంగముడు వేసిన దారి మామూలు దారి కాదు అసలు, వేరే లెవెల్. సో అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో ఒక సినిమా నిలబడాలి అన్న, ఒక సినిమా నలుగురు జనాలకి తెలియాలి అన్న మౌత్ టాక్ రివ్యూస్ అనేది వెరీ చాలా ఇంపార్టెంట్. సో నేను క్రిటిక్స్ గురించి మాట్లాడట్లేదు, రివ్యూవర్స్ గురించి మాట్లాడుతున్నాను. యూట్యూబ్ లో వాళ్ళ రివ్యూస్ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతుంటారు. కొంతమంది సినిమాలకు వెళ్తారు, కొంతమంది సినిమాలకు వెళ్ళరు. చాలా సినిమాలు కూడా, మంచిగా ఉన్న సినిమాలు కూడా రివ్యూస్ వల్ల డౌన్ అయిపోయినవి కూడా ఉన్నాయి. సో రివ్యూవర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు అసలు ఏం లేదు, నేను వాళ్ళ మీద రివ్యూ ఇచ్చే అంత నాకు లేదండి. వాళ్ళే రివ్యూలు ఇస్తున్నారు, వాళ్ళ మీద మనమే. నేను అంటుంది ఒక సినిమా ప్లస్ అవ్వాలి, ఒకటండి, మైనస్ అవ్వాలి. సినిమాకి రివ్యూ ప్రపంచంలో అనేది ఒక్క తెలుగు దౌర్భాగ్యమే తప్ప ఇంకా ప్రపంచ దేశాల్లో సినిమాకి రివ్యూస్ లేవండి. మీకు తెలుసో తెలీదు ఆ విషయం? మీరు ఎక్కడ సినిమా సంబంధించి ఎవరినైనా అడగండి పెద్దవాళ్ళని, కానీ ఒక్క మన దగ్గర మాత్రమే ఆ దౌర్భాగ్యం. సినిమాకి రివ్యూస్ లేదండి. సినిమా ఒక వినోదం, సినిమా ఒక ఎమోషన్, సినిమా ఒక శాశ్వతం. మీరుంటారు నేను ఉంటాను తెలియదు, ఒక మాయా బజార్ అప్పటిది. సినిమా ఏదైనా సినిమా అండి, ఒక్కసారి మనం తీసామంటే ఆ సినిమాని మళ్ళీ ముట్టుకోలేము, రీకన్స్ట్రక్ట్ చేయలేము. దాని అద్భుతంగా ఉంటుంది. సినిమా ఎప్పుడు అల్టిమేట్ గా సినిమాని. దాన్ని కూడా ఎప్పుడు బాగున్న సినిమాని బాగలేదని ఎప్పుడు చెప్పిన దాఖలా లేదు. అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అంతే. బట్ ఎప్పుడు బాగలేని సినిమాని చాలా బాగుంది చూడండి అని చెప్పింది లేదు, బాగున్న సినిమాని ఇది బాగలేదని చెప్పింది కూడా లేదు. అంతే కదా. క్రిటిక్స్ అన్నది పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఏమనిపిస్తే చెప్తున్నారు కదా. బట్ అది కూడా చెప్పటం దేనికి అని అంటే అది వాళ్ళ వ్యక్తిగత ఉద్యోగం, అది కూడా ఒక ఉపాధి కల్పించింది. చూడండి, మనం మాల్లో ఉండి చెప్తున్నాను, అయ్యప్ప మాలలో ఉండి కూడా చికెన్ షాప్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు. అది తప్పు పడితే తప్పు కాదు. అది ఒక రివ్యూ కూడా ఒక ఉపాధిని ఇచ్చింది అంటే నిజంగా అది గ్రేట్ కదా. చెత్త అని తీసేస్తాం, కానీ ఆ చెత్తని తీసే వాళ్ళకి ఏంటి, చెత్త కూడా ఒక ఉపాధి. నా దృష్టిలో ఒక రివ్యూ అనేది ఒక ఉపాధి. వాళ్ళ జాబ్ వాళ్ళు సిన్సియర్ గా చేస్తున్నారు, బట్ జెన్యున్ గా చేసే వాళ్ళు ఉన్నారు. జెన్యున్ గా నేను చేద్దాం, బాగుంటే బాగుందని చెప్దాం, బాగాలేకపోయినా కూడా ఎక్కడన్నా బాగా అనిపిస్తే దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇంకా బాగుంటుంది. పాజిటివ్, నేను ఏమంటానంటే పాజిటివ్. ఇప్పుడు మా గురుగారు ఒక మాట అనేవారు, ఒక వ్యక్తి బాగా చేయలేదని అంటే ఆ వ్యక్తిని తిట్టకూడదంట. ఇప్పుడు ఇలా చేసే వదిలే, నెక్స్ట్ టైం బాగా చేయి అని ఒక మాట. ఇప్పుడు రివ్యూస్ నువ్వు అంత సినిమా తీయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇంటి కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళి పడుకొని ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి తినక కష్టపడి సినిమాలు తీసేస్తే ఒక్క 5 నిమిషాల్లో రివ్యూల్లో అయిపోట్లే మా జీవితం. అదే నేను చెప్తుంది. బట్ అది మంచి ఉంది, చెడు ఉంది. ఏదైనా ఎందులోనైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుందండి. శృతి మించినంత వరకు బ్రహ్మాండం. బట్ నా సినిమాకి నా రివ్యూస్ ఏం చెప్తారో తెలుసా? రాకేష్ అన్న ఏడిపించాడు, రాకేష్ అన్న చంపేశాడు, రాకేష్ అన్న ఈ ప్రొడక్షన్ హౌస్ లో మళ్ళీ సినిమా వెంటనే చేయాలని అంటారు. దట్ ఈస్ నేను హామీ ఇస్తున్నా, మీకు ఇప్పుడే చెప్తున్నా. నా సినిమా రివ్యూ ఎవరో చెప్పడం కాదు, నా సినిమా రివ్యూ నేను చెప్తాను. అందరికి కనెక్ట్ అవుతుందండి. ఈవెన్ రివ్యూవర్స్ కూడా వాళ్ళు ఊరికే రాయరు కదా, వాళ్ళు సినిమా లవర్సే కదా. సినిమా ప్రేక్షకుల కంటే ముందు వాళ్ళు చూసేస్తారు. సో దాంట్లో ఏదైనా నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు తప్పితే అది బ్యాడ్ గా చెప్పే అవకాశం ఉండదు. ఈ సినిమాకి అలాంటి అవకాశం ఉండదు. అందరికీ నచ్చే సినిమా వాళ్ళకు కూడా ఎడ్ చేస్తారు, వాళ్ళకు కూడా కన్నీళ్ళు వస్తాయి. వాళ్ళకు కూడా ఏడ్చుకుని నేను రివ్యూ చెప్పని, నేను రివ్యూ చెప్పే ఓపిక లేదు అమ్మా అట్లా ఏడిపిస్తాను. అది ఇప్పుడు మనకి ఏంటంటే ఇది ఉంది కదా స్ట్రక్చర్, లైవ్ లో ఇంటర్వ్యూలో ఏడ్చిన రాకేష్ అన్నది తమిళ మనకి పెట్టుకోండి. చోట కేసీఆర్ రివ్యూవర్స్ నా గురించి కూడా చెప్తారేమో కదన్నా. అవునమ్మా, అది ఇందాక డేలా చెప్పావు కదా, తాండల తొండలా ఉందని. నీ మొహం చూసి తట్టుకోలేక నేను రోజు తాగుతా. మీ చీఫ్ గెస్ట్ వచ్చిందా? హలో. ఓకే, నాకు తెలిసి మీ ఇంటికి కాలినట్టుకు వచ్చిన మహాలక్ష్మ. అవును, అంతే కదా. ఓకే డన్. అండ్ తన కడుపులో ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎప్పుడో రిలీజ్ చేద్దాం అనుకున్నారు, పోస్ట్ పోన్ అయ్యి వచ్చింది. సో ఏంటి, ఎలా ఉంది తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత, ఎలాంటి మార్పులు వచ్చాయి? 2 బిడ్డలు ఒకేసారి రావడం ప్రపంచంలో అరుదైన విషయం. ఇద్దరు ట్విన్స్ నాకు. ఫస్ట్ నా బిడ్డ, తర్వాత సినిమా కూడా నా బిడ్డ లాంటిదే. కాకపోతే ఈ బిడ్డ రేపు సినిమా చూసి అమ్మా మా నాన్న ఎంత గొప్ప పని చేశాడు అని అనుకునేలా తీసిన సినిమా ఇది. ఓకే డన్. సో మీ ప్రొడక్షన్ లో మీ ఇద్దరు యాజ్ అ లీడ్ గా ఒక మంచి కథ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందా? మీరు తెప్పిస్తే ఉంటది. నేను కథ రాసి రావాలా? మీరు అంటే ఫిలిం ఇదిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి అనుకున్నా ఇన్ కేస్ వస్తే మాత్రం
రాజ్బాబు గారు రమప్రభ గారు కాంబినేషన్ ఎట్లుంటది అట్లుంటది వస్తున్నదిలే బాగుంది. అగో అట్లుంటది అయితే అట్లుంటది. ఏమో మరి దయ ఇక వీళ్ళిద్దరు దయ. సో మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళందరూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు అవి చేస్తున్నారు. సో రాకేష్ గారికి ఇప్పటి వరకు అవకాశం రాలేదా, లేకపోతే ఆయనకి అసలు ఇంట్రెస్ట్ లేదా? నేను కథ రాసుకొని నన్ను నేను లేదండి, నేను సార్ డైరెక్టర్ గారు ప్రీవియస్ చేసిన 10th క్లాస్ డైరీలో నేను చేశాను. ఫ్రీక్వెంట్ గా అంటే నాకు ఫోకస్ కంప్లీట్ గా జబర్దస్త్ కదండి. జబర్దస్త్ అనే ఒక మెయిన్ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు వారానికి 4 సార్లు ఒకటి అంటే నెలకు 5 సార్లు కనిపిస్తూనే ఉండాలి, షూటింగ్స్ ఉంటూనే ఉంటాయి కాబట్టి అది. సో దీనికోసం అవన్నీ అయినాయేమో అనిపిస్తుంది. ఓకే, నాకు తెలిసి మూవీ వచ్చిన తర్వాత రాకేష్ గారు ఉంటారు అనిపిస్తుంది యాజ్ పర్ఫార్మెన్స్ వైజ్. మరి అది చెప్పండి, ఉంటారంటే ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కానీ ఎందుకు శివ నాతో ఉంటారంటే ఎక్కడ ఉంటారో క్లారిటీగా చెప్పండి ప్రేక్షకులు. అండ్ మీరంటే ఎంత అభిమానం లేకపోతే రూల్స్ ని బ్రేక్ చేసి కూడా అనసూయ గారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వస్తారు. పుష్పాలో వర్క్ చేసిన వాళ్ళు ఎవరు కూడా వేరే స్టేజ్ లో కనిపించినట్టు మా ఎవరికి తెలియదు. అండ్ ఈవెన్ మీకే తెలుస్తుంది. అదే అంటే బేసికల్ గా రాకూడదు అనమాట, అందుకే రూల్స్ బ్రేక్ చేసి మేము వచ్చారు. కాబట్టి ఆవిడ అసలు ఎలా రప్పించారు ఏంటి? అండ్ రప్పించడాలు ఏం లేదండి, తన మనసు ఇక్కడ దాకా రప్పించింది. మాకు ఇంతకుముందు అనసూయ గారికి నాకు ఉన్న బాండింగ్ అని, అనసూయ గారికి నాకున్న ఒక రిలేషన్ అది, తను నిజంగా తను ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా కూడా చాలా తక్కువ. అంత బాగా నైట్ 12 వరకు కూడా తనకు ఫీవర్ అయితే తన టాబ్లెట్స్ వేసుకొని మార్నింగ్ మేకప్ వేసేసుకొని రావడం, నిజంగా అది ఆమె వచ్చిన హ్యాండ్ ఈరోజు ఈ సినిమా ఒక డిస్ట్రిబ్యూటర్స్ వరకు కూడా వెళ్ళింది అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అనసూయ, నేషనల్ అవార్డ్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు. ఇద్దరికీ నేను ఆ క్రెడిట్ ఇస్తా, డెఫినెట్లీ ఇస్తా. లేదంటే టోటల్ మీడియా అటెన్షన్ అయింది అంటే మీకు తెలుసు, ఒక 3.5 గంటలు మనం ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ మీట్ పెట్టుకునే స్థాయికి వెళ్ళగలిగాము అని అంటే అది ఎంత లక్కీ. అదే సక్సెస్ కి ఒక మెట్టు కదా. లేదంటే 1 గంట 45 నిమిషాలు కెమెరాలు తీసేస్తాం. లేదా మీకు తెలుసు కవర్లు లేవు, అవి ఏమి రాకేష్ అన్నిటిని వీటిని కూడా బ్రేక్ చేసాడు. అన్నిటిని బ్రేక్ చేసి చూసారు, అన్నిటిని బ్రేక్ చేశారు. మీరే ప్రేమతో వచ్చారు మీరందరూ కూడా. నేను పడ్డ కష్టానికి 1 రూపాయో పావులో నా వల్ల హెల్ప్ అవుతుందని ఈ రోజు మనం ఇక్కడ ఇంటర్వ్యూస్ పెట్టుకున్నాం అంటే కూడా మన శివన్న భైరవ శివ గారు, ఆయన పర్సనల్ ఇదంతా ఆయన ఆఫీస్. తమ్ముడు ఎక్కడ పెట్టుకుంటే నీకు డబ్బులు అవుతాయి, 4 రూపాయలన్నా నీకు మిగులుతాయి, ఇక్కడ పెట్టుకొని నాకు ఇవన్నీ కూడా ఫ్రీ ఇచ్చారు. సూపర్. శివన్న ఎక్కడున్నా అందరికి మంచిగా సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తారు. భోలా శివుడు, భోలా శివుడు పేరు పెట్టుకున్నట్టు. కేసీఆర్ గారు చూపించారా ఆయనకి? చూపించాను. ఏమన్నారు? కేసీఆర్ గారికి పాట చూపించాను, నా సినిమా గురించి చెప్పాను. త్వరలో నా సినిమా కేసీఆర్ గారు కూడా చూస్తున్నారు. చూస్తా 22 అయిపోగానే 23 ఫస్ట్ మార్నింగ్ షో కేసీఆర్ గారికి వేస్తాను. సూపర్. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నాది ఇప్పుడు సేవ్ ది టైగర్స్ 3 స్టార్ట్ అవ్వబోతుంది సోన్. ఇంకా ఇప్పటి వరకు అయితే అంటే దానికి కమిట్ అయి ఉన్నాను కాబట్టి అది ఇప్పుడు స్టార్ట్ చేయడానికి కూడా నేను రెడీ ఉన్నాను. ఇక ఈ పాప వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు ఏం కమిట్మెంట్స్ పెట్టుకోలే. ఇక సేవ్ ది టైగర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఆల్రెడీ నాకు మంచి కనిపిస్తుంది, అంటే సినిమాలలో కూడా నేను పోతాను అని చూడాలి. అంతా ఈ శివుని దయ, ఈయన ఆజ్ఞ ఎటుంటే నేను అటు నా అడుగులు. అంటే ఇది మీ ఇద్దరికి క్వశ్చన్. ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ ఇండస్ట్రీలో ఉండాలి, ఎన్ని రూమర్స్ వచ్చినా సరే ముందుకు వెళ్ళాలి అని అంటే సక్సెస్ ఫార్ములా ఏంటి? అంటే బేసిక్ గా చెప్పాలంటే ఈయన మీద రూమర్లు లేవు. జనరల్ గా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు అని అంటే టు బి వెరీ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒకరు ఎదుగుతున్నారు, ఒకరు తక్కువగా కనిపిస్తున్నారు, స్మాల్ స్క్రీన్ లో కనిపించి ఇంకొకరు బిగ్ స్క్రీన్ లో కనిపిస్తున్నారంటే ఎక్కడో తెలియని మాటలు వినిపిస్తూ ఉంటాయి. అవి మన చెవి వరకు పడచ్చు, పడకపోవచ్చు. సో అలాంటివి ఎలా అనుకుంటారు? లైక్ ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ ఇండస్ట్రీలో ఉండాలంటే ఏంటి? ఆయన క్వశ్చన్ అంతా విని పెద్దవాళ్ళం కాదు, నేను ఏవో డబ్బులుండి ఇప్పుడు ప్రేమించుకుంటా ఏమండి ఇవన్నీ ఎవరికి వస్తాయంటే ఏవో డబ్బులుండి లగ్జరీగా తిరుగుతూ టైం ని ఎలా వాడుకోవాలో తెలియక, ఉన్న మనుషులతో ఎలా ఉండాలో తెలియక, ఏదో చేయాలో తెలియక అవి జరుగుతాయి తప్ప మాకు అసలు టైం లేదు.
ఫస్ట్ పాయింట్ మాకు టైం టైం లేదు, లేదు. ఓకే. తిట్టుకోవడానికి టైం లేదు, కొట్టుకోవడానికి టైం లేదు. ఆ 5 నిమిషాలు కొట్టుకుంటే తర్వాత అరగంట తర్వాత మళ్ళీ మాకు మేమే ఆ 4 గోడల మధ్య మేము ఇంకా నెక్స్ట్ కథలు రాసుకోవడానికి మాకు టైం లేదు. నాకు రాకేష్ గారి మాటలు చాలా మార్పులు కనిపిస్తున్నాయి నిజంగా. ఈ సినిమా ఆయన ఇందాక చెప్పినట్టు మారారు, బాగా మాటలు అంటే మారారు అని అన్నారు కదా, అది ఇప్పుడే మారబడ్డారు. మారబడ్డారు. ఓకే, ఎనీవేస్ అంటే ఏదేమైనా సరే కష్టపడి జీవితంలో వచ్చినాం కాబట్టి ఆ కష్టాన్ని నిలబెట్టుకోవాలంటే మనం కరెక్ట్ గా ఉంటేనే ఆ కష్టానికి విలువ ఉంటది. సో ఇద్దరము లైఫ్ లో కష్టపడే పైకి వచ్చినాం కాబట్టి అది ఎప్పుడు మా దమాకులు ఉంటది. ఓకే, సో తొందరలో మీ ఇద్దరు కూడా సిల్వర్ స్క్రీన్ లో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఎస్, November 22 ఎన్నో సినిమాలు రావచ్చు, బట్ డెఫినెట్లీ కేసీఆర్ అందరూ థియేటర్స్ కి వెళ్ళి చూడండి, బికాస్ ఇట్స్ అన్ యూనిక్ మూవీ అనమాట. సో ఎక్కడో రిలీజ్ అయితే అక్కడ సక్సెస్ చేసి ఇక్కడ తిరిగి తెలుగులో చూడడం కాదు, తెలుగులో వచ్చింది కాబట్టి ఈ మూవీని కూడా సక్సెస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.